మళ్ళీ రావా ఏజెంట్ సాయి, శ్రీనివాస్ ఆత్రేయ, మసూదా వంటి హ్యాట్రిక్ హిట్ల తర్వాత స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ నుంచి బ్రహ్మ ఆనందం అనే చిత్రం ఫిబ్రవరి 14న రాబోతోంది. ఈ చిత్రంలో పద్మశ్రీ అవార్డు గ్రహీత బ్రహ్మానందం, అతని కుమారుడు రాజా గౌతమ్ ప్రధాన పాత్రలు పోషించారు. ప్రియా వడ్లమాని, ఐశ్వర్య హోలక్కల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్రీమతి సావిత్రి, శ్రీ ఉమేష్ కుమార్ సమర్పణలో రూపొందించిన ఈ మూవీని కొత్త దర్శకుడు ఆర్వీఎస్ నిఖిల్ తెరకెక్కిస్తున్నాడు. విజయవంతమైన నిర్మాత రాహుల్ యాదవ్ నక్క ఈ సినిమాను భారీ ఎత్తున నిర్మించారు. సోమవారం ఈ సినిమా ట్రైలర్ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విడుదల చేశారు. ట్రైలర్లో సన్నివేశాలు చూస్తే బ్రహ్మ ఆనందం ఓ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా అనే విషయం స్పష్టమవుతోంది. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన ఓ యువకుడు థియేటర్ ఆర్టిస్ట్ కావాలనుకుంటాడు. దీనికోసం అతడికి కొంత డబ్బు అవసరం అవుతుంది. ఆ క్రమంలో అతనికి ఓ ముసలి వ్యక్తి పరిచయమై తన 6 ఎకరాల పొలం ఇచ్చేస్తానంటాడు. అయితే 10 రోజుల పాటు తన స్వార్థం కోసమే ఆలోచించకుండా పక్కనున్న వారి కోసం కూడా ఆలోచించాలనే కండిషన్ పెడతాడు సదరు ముసలి వ్యక్తి. ఆ తర్వాత ఏం జరిగిందనేదే బ్రహ్మ ఆనందం సినిమా. థియేటర్ ఆర్టిస్ట్ అయిన బ్రహ్మ ఆనందం ఢిల్లీలో జరిగే నేషనల్ షోలో పాల్గొనాలని అనుకుంటాడు. అయితే దీనికోసం డబ్బులు అవసరం పడడంతో బ్రహ్మానందం మనవడిగా నటించేందుకు అంగీకరిస్తాడు. ఇక వారిద్దరి మధ్య జరిగే పరిణామాలను మనకు ఈ సినిమాలో కథగా చూపించబోతున్నట్లు ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఈ ట్రైలర్లో రాజా గౌతమ్ ఎంటర్టైన్మెంట్తో పాటు ఎమోషన్స్ కూడా పలికించిన తీరు ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. దర్శకుడు ఆర్వీఎస్ నిఖిల్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా రాహుల్ యాదవ్ నక్క ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, ప్రియా వడ్లమాని, రాజీవ్ కనకాల, సంపత్ రాజ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించగా శాండిల్య పిసపాటి సంగీతం అందిస్తున్నారు.